హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హబ్. రోజువారీ బిట్ బ్యాంక్లో భాగంగా ఈరోజు మనం 9th క్లాస్ ప్రజెంట్ 2024 ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క టెక్స్ట్ బుక్ నుంచి పాలిటీ 9th పాలిటీ ఫస్ట్ లెసన్లో బిట్ బ్యాంక్ అయితే మనం చెప్పుకుందాము. ఇది మనం స్వయంగా రూపొందించినటువంటి అంటే ప్రీవియస్ పేపర్స్ని కానీ ప్రాక్టీస్ బిట్స్ని కానీ టెక్స్ట్ బుక్ బిట్స్ని కానీ ప్రతి దాన్ని క్రోడీకరించి ఒక మంచి టెస్ట్ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేసామండి. మెగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్. మీరు ఆ మెగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే చాప్టర్ వైజ్ మరియు మ్యాథ్స్ టెస్ట్లకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అంటే ఎక్స్ప్లెనేషన్ నోట్స్ అవన్నీ కూడా మనకు లభిస్తాయి. దానికోసం మీరు మన యొక్క డీబీ స్టడీ హబ్ యాప్ లింక్ ఏదైతే ఉందో అది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ప్లేస్టోర్లో కూడా మీరు డీబీ స్టడీ హబ్ అని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు మెగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాము. దాంతోపాటుగా సైన్స్ సోషల్లో అప్ టు 10th క్లాస్ వరకు మనం ప్రిపేర్ చేసినటువంటి నోట్స్ కూడా ఉచితంగా ఇస్తున్నామండి. మ్యాథ్స్ టెస్ట్లకు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఉంటుంది. అప్ టు 10th క్లాస్ వరకు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఉంటుంది. ఓకేనా. ఈరోజు మనం అంటే డైలీ కూడా మనం బిట్ బ్యాంక్ అనేది చెప్పుకోవడం జరుగుతుందండి. కొత్తగా ఎవరైతే చూస్తారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మీకు ఒక మంచి బిట్ బ్యాంక్ మీకు ఒక వీడియో రూపంలో ఇవ్వబోతున్నాం. ఈరోజు మనం 9th క్లాస్ పాలిటీ ఫస్ట్ లెసన్ అండి. ప్రజాస్వామ్యం. ఫస్ట్ లెసన్ ఏంటండి? ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం ఎందుకు? ఫస్ట్ లెసన్ అండి 9th క్లాస్ పాలిటీలో ఫస్ట్ లెసన్. ఫస్ట్ బిట్, జింబాబ్వే స్వతంత్రం పొందినటువంటి సంవత్సరం ఏది? ఓకే, ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏ 1983, ఆప్షన్ బి 1980, ఆప్షన్ సి 1930, ఆప్షన్ డి 1945. ఓకే, ఇక్కడ మనకు జింబాబ్వే స్వతంత్రం పొందిన సంవత్సరం 1980. ఏంటండి? 1980. ఓకే, ఇక్కడ మనకు 1930 ఉంది కదండి, దీని గురించి కూడా చెప్పుకుందాము. ఇది మెక్సికో స్వతంత్రం పొందినటువంటి సంవత్సరం అండి. ఓకే, ఇది మనం చెప్పుకుందామండి. మొత్తం బిట్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఈ బిట్స్ అన్నీ కూడా మీకు వెంటనే ఈ యొక్క పీడిఎఫ్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. వాట్సాప్ లింక్ కూడా గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో మీరు జాయిన్ అవుతే ఏ రోజుకి ఆ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ ఉన్నటువంటి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్ అండి, మెక్సికో ఏ సంవత్సరంలో స్వతంత్రం సంపాదించింది? ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏ 1980, ఆప్షన్ బి 1945, ఆప్షన్ సి 1930, ఆప్షన్ 4 1985. ఆన్సర్ ఏంటండి? 1930. 1930వ సంవత్సరంలో మెక్సికో స్వతంత్రం పొందిందండి. దీని నుంచి ప్రీవియస్గా ఒక బిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇతర దేశాలు ఎప్పుడు స్వతంత్రం పొందాయి అనేది వాటి గురించి ప్రీవియస్ స్టెట్లో బిట్ అయితే రావడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ బిట్, థర్డ్ బిట్ అండి. ప్రజల చేత ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని అన్నది ఎవరు? ఓకే, ఆప్షన్ చూసుకుంటే రూజ్వెల్ట్, ఆప్షన్ బి బరాక్ ఒబామా, ఆప్షన్ సి అబ్రహం లింకన్, ఆప్షన్ డి మన్రో. ఆన్సర్ ఏంటండి? అబ్రహం లింకన్. ఆన్సర్ ఏంటండి? అబ్రహం లింకన్. ఓకే, నెక్స్ట్ బిట్, ప్రజాస్వామ్యం అనే పదం ఏ గ్రీకు పదం నుంచి వచ్చింది? ఆప్షన్ చూసుకుంటే డెమోక్రసీ, ఆప్షన్ బి డెమోక్రేషియా, ఆప్షన్ సి డెమోక్రటిక్, ఆప్షన్ డి 1, 2. ఓకే, ప్రజాస్వామ్యం అనే పదం ఏ గ్రీకు పదం నుంచి వచ్చింది అంటే ఆన్సర్ ఏంటండి? డెమోక్రేషియా. డెమోక్రేషియా అనే పదం నుంచి ప్రజాస్వామ్యం అనే గ్రీకు పదం నుంచి వచ్చిందండి. ప్రజాస్వామ్యం ఏ పదం నుంచి వచ్చింది? డెమోక్రేషియా అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. ఓకే, నెక్స్ట్ బిట్ అండి, ఈ క్రింది ఏ దేశంలో ఆల్-బాత్ పార్టీ కలదు? ఆల్-బాత్ పార్టీ ఏ దేశంలో కలదు? ఆప్షన్ చూసుకుంటే అమెరికా, పాకిస్తాన్, సిరియా, ఇరాక్. ఆన్సర్ ఏంటంటే మీకు సిరియా. ఓకే, ఆల్-బాత్ పార్టీ ఎక్కడ కలదండి? సిరియా దేశంలో కలదు. ఓకే, నెక్స్ట్ బిట్, సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఏ సంవత్సరంలో లభించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఏ సంవత్సరంలో లభించింది? ఆప్షన్ చూసుకుంటే 2015, 2014, 2013, 2012,
ఓకే, సౌదీ అరేబియాలో మహిళలకు ఓటు హక్కు ఏ సంవత్సరంలో లభించిందంటే 2015లో లభించిందండి. ఓకే, 2015లో ఓటు హక్కు అనేది సౌదీ అరేబియాలో మహిళలకు లభించింది. ఓకేనా. నెక్స్ట్ బిట్ అండి. 1980లో శ్వేతజాతి మైనార్టీ పాలన నుండి స్వాతంత్రం పొందినటువంటి దేశం ఏది? 1980లో శ్వేతజాతి మైనార్టీ పాలన నుండి స్వాతంత్రం పొందినటువంటి దేశం ఏది? ఆప్షన్స్ అండి: దక్షిణాఫ్రికా, జింబాబ్వే, ఈజిప్ట్ మరియు ఇథియోపియా. ఆన్సర్ ఏంటండి? జింబాబ్వే. 1980లో ఆల్రెడీ ఫస్ట్ బిట్లో మనం చెప్పుకున్నామండి. జింబాబ్వే ఏ సంవత్సరంలో స్వాతంత్రం పొందింది అని చెప్పుకున్నాము, 1980. అదేవిధంగా మెక్సికో ఏ సంవత్సరంలో స్వాతంత్రం పొందిందని కూడా చెప్పుకున్నాం, 1930. అయితే ఇక్కడ శ్వేతజాతి మైనార్టీ పాలన నుండి స్వాతంత్రం పొందినటువంటి దేశం చూసుకుంటే జింబాబ్వే. నెక్స్ట్ బిట్. మెక్సికో దేశంలో అధ్యక్షులను ఎన్నుకోవడానికి ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు నిర్వహిస్తారు? మెక్సికో దేశంలో. ఓకే, మనకు చూసుకుంటే ఒక అమెరికా దేశంలో చూసుకున్న మనకు అమెరికా అధ్యక్షుడిని ఎన్ని సంవత్సరాల వరకు ఉంచుతారంటే 4 సంవత్సరాలండి. ఓకే, 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అదేవిధంగా ఇండియాలో చూసుకుంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు, జరుగుతాయి. అయితే ఇక్కడ మెక్సికో దేశంలో అధ్యక్షులను ఎన్నుకోవడానికి ఎన్నికలు ఎన్ని సంవత్సరాలకు నిర్వహిస్తారు? ఓకే, ఇక్కడ చూసుకుంటే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 2 సంవత్సరాల 6 నెలలు మరియు 10 సంవత్సరాలు. మెక్సికో దేశంలో ముఖ్యంగా 6 సంవత్సరాలండి. ఓకే, 6 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయండి మెక్సికో దేశంలో. అమెరికాలో 4 సంవత్సరాలు, ఇండియాలో అయితే 5 సంవత్సరాలు మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ బిట్. ప్రపంచంలో అత్యంత దారుణమైన కరువుగా సంభవించే చైనా కరువు సంభవించిన సంవత్సరం. చైనా కరువు ప్రపంచంలోనే అత్యంత దారుణమైనటువంటి కరువు అంటండి, చైనాలో సంభవించింది. అది ఏ సంవత్సరంలో? ఆప్షన్స్: 1958 to 61, 1973 to 75, 1965 to 73, 1999 to 2000. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనకు 1958 నుంచి 61 ఆ మధ్యలో చైనాలో అత్యంత దారుణమైనటువంటి కరువు సంభవించిందండి. ఓకే, మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దివిసీమ ఉప్పనలు కూడా మనకు జరిగాయండి. ఓకే, 1973 అరౌండ్. ఓకే, నెక్స్ట్ బిట్. మయన్మార్ దేశంలో పరిపాలన ఇటువంటిది. మయన్మార్ దేశంలో పరిపాలన ఇటువంటిది. ఆప్షన్: ప్రజాస్వామ్య పాలన, ఆప్షన్ బి రాచరిక పాలన, ఆప్షన్ సి నియంత పాలన, ఆప్షన్ డి సైనిక పాలన. ఇక్కడ చూసుకుంటే సైనిక పాలన ఏంటండి? సైనిక పాలన మయన్మార్ దేశంలో కలదు. ఓకే, నెక్స్ట్ ప్రజాస్వామ్య పాలన చూసుకుంటే మన దేశం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్. ఈ క్రింది వానిలో నియంత లేదా రాచరిక పాలన కలిగినటువంటి దేశం ఏది? నియంత రాచరిక పాలన ఈ దేశంలో ఉంటుందంటండి. ఆప్షన్ ఏ భారతదేశం. ఓకేనా. ఆప్షన్ బి మయన్మార్, ఆప్షన్ సి సినోచిట్, ఆప్షన్ డి సౌదీ అరేబియా. ఓకే, ఇక్కడ మనం చెప్పుకున్నామండి భారతదేశంలో ప్రజాస్వామ్య పాలన. ఆప్షన్ బి మయన్మార్లో చూసుకుంటే ఇప్పుడే చెప్పుకున్నామండి మనకు సైనిక పాలన. ఓకే, నెక్స్ట్ సౌదీ కంట్రీలో రాజులు. ఓకే, అటువంటి పాలన ఉంటుందండి. నెక్స్ట్ సినోచిట్. ఆన్సర్ ఏంటండి? సినోచిట్. ఇందులో మనకు నియంత పాలన లేదా రాచరిక పాలన చూడొచ్చు. నియంత పాలన లేదా రాచరిక పాలన ఇది కుటుంబ వారసత్వం వస్తుందండి సౌదీ కంట్రీస్లో అయితే. ఓకే, వారసత్వపరంగా ఉంటుంది, ఆ పాలన ఉంటుంది. నెక్స్ట్, చైనా అధ్యక్షుడి నియామక ప్రక్రియలో పాల్గొనే సభ్యుల సంఖ్య. చైనా అధ్యక్షుడి నియామక ప్రక్రియలో పాల్గొనే సభ్యుల సంఖ్య ఎంత? చైనా అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సభ్యులు ప్యానెల్ ఉంటుందండి, ఆ సభ్యుల సంఖ్య ఎంత అని అడిగారు. ఆప్షన్ ఏ 545, ఆప్షన్ బి 2500, ఆప్షన్ బి సి 3000, ఆప్షన్ డి 3300. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే 3000 మంది చైనా అధ్యక్షుడి నియామక ప్రక్రియలో పాల్గొంటారండి. ఎంతమంది? 3000 మంది. ఓకే, ఇప్పుడే మీకు ఈ బిట్స్ బైహార్ట్ అయిపోవాలి. ఓకేనా. నెక్స్ట్ 545 అనేది మనకు లోక్సభ సభ్యుల సంఖ్య, అంటే 543 +2. ఆ +2 మనకు తీసేయడం జరిగింది. ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని మనకు రీసెంట్గా తీసేయడం జరిగింది. సో 543 అనేది మనకు లోక్సభ సీట్లు. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్లో చూస్తుంటారు మొన్న ఎన్నికల్లో ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, జింబాబ్వేలో గల JANU-PF పార్టీ నాయకుడు ఎవరు?
ఓకే, JANUPF పార్టీ నాయకుడు ఎవరు అంటే చాలా ఇంపార్టెంట్ పార్టీ అండి ఇది. దీనికి నాయకుడు ఎవరంటే రాబర్ట్ ముగాబే చాలా ఫేమస్ పర్సన్ అండి జింబాబ్వేలో, రాబర్ట్ ముగాబే. ఓకేనా. నెల్సన్ మండేలా మనకు తెలుసు. ఓకేనా. నెక్స్ట్ రూజ్వెల్ట్ కూడా తెలుసు, అమెరికా అధ్యక్షుడిగా చేశారు. నెక్స్ట్ బిట్, రాబర్ట్ ముగాబే పదవి నుంచి తొలగింపబడ్డ సంవత్సరం. ఓకే, రాబర్ట్ ముగాబే చెప్పుకున్నామండి, JANUPF పార్టీ నాయకుడు అని చెప్పుకున్నాము. రాబర్ట్ ముగాబే పదవి నుంచి ఏ సంవత్సరంలో తొలగింపబడ్డాడు బిట్ అండి. ఆప్షన్ ఏ 1999, 2015, 2020, 2017. ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ మనకు ఎంతండి, 2017లో రాబర్ట్ ముగాబే పదవి నుంచి తొలగింపబడ్డాడు. ఓకేనా. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ 1999లో అక్టోబర్ పాకిస్తాన్లోని జరిగినటువంటి సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? 1999 అక్టోబర్ పాకిస్తాన్లో జరిగిన సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు? ఆప్షన్ చూసుకుంటే పర్వేజ్ ముషారఫ్, ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్, షహబాజ్ షరీఫ్. వీళ్ళందరూ కూడా పాకిస్తాన్కు ప్రధానులుగా చేశారండి. ఓకే, రీసెంట్గా మనకు ఇమ్రాన్ ఖాన్ చూడొచ్చు, నవాజ్ షరీఫ్ చూడొచ్చు, షహబాజ్ షరీఫ్ చూడొచ్చు. ఓకే, ఇక్కడ మనకు ఆ టైంలో 1999లో పాకిస్తాన్లో జరిగిన సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరండి? పర్వేజ్ ముషారఫ్. ఈయనండి ఆన్సర్ అండి, పర్వేజ్ ముషారఫ్. ఓకే, ఈ బిట్స్ అన్నీ కూడా మెగా ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అని స్టార్ట్ చేసాము. అందులో ఎవరికైనా జాయిన్ అవ్వాలనుకుంటే DB స్టడీ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చామండి. ఓకే, సుమారుగా ప్రతి చాప్టర్ వైజ్ కూడా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ పెట్టాము. అది కూడా న్యూ సిలబస్ ఆధారంగా మరియు న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా మనం పెట్టామండి. ఓకే, మారినా సరే సేమ్ సిలబస్సే ఉంటుంది. సో ఈ టెస్ట్ సిరీస్ మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఒకవేళ 10th క్లాస్ ఏమైనా యాడ్ అయితే ఆ టెస్ట్లో కూడా మనం యాడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం యాడ్ అవ్వదనే అనుకుంటున్నాం. ఒకవేళ యాడ్ అయినా మనకు టెస్ట్ సిరీస్ అనేది ఒక 3 to 4 డేస్లో పెట్టేయడం జరుగుతుంది. ఓకేనా. ఓకే, ఇది మనకండి ప్రతి చాప్టర్ నుంచి కూడా 20 నుంచి 25 బిట్లు అయితే ఉంటాయండి. సో ప్రతి ఒక్కరు కూడా మంచి టెస్ట్ సిరీస్ టెక్స్ట్ బుక్స్ మొత్తం కవర్ అయ్యేలా ఉంటుంది. ఓకేనా, ప్రతి ఒక్కరూ తీసుకోవడానికే ట్రై చేయండి. నెక్స్ట్ బిట్, 1999 అక్టోబర్ పాకిస్తాన్లో చెప్పేసుకున్నాం కదండి. నెక్స్ట్ బిట్, మెక్సికోలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఈ పార్టీకి ఓటు వేయమని తల్లిదండ్రులు బలవంతం చేసేవారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ, అదేవిధంగా నేషనల్ పీపుల్ కాంగ్రెస్, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ, ఇన్స్టిట్యూట్ రెవల్యూషన్ పార్టీ. ఆన్సర్ ఏంటండి, ఇన్స్టిట్యూట్ రెవల్యూషన్ పార్టీకి ఓటు వేయమని మెక్సికోలో ఉపాధ్యాయులు వారి యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులను బలవంతం చేసేవారండి. ఇన్స్టిట్యూట్ రెవల్యూషన్ పార్టీకి ఓటు వేయమని. ఓకేనా. నెక్స్ట్ బిట్, డెమోస్ అనగా అర్థం ఏంటంటే ప్రజలు. ఏంటండి, డెమోస్ అనగా అర్థం ఏంటి, ప్రజలు. గ్రీక్ వర్డ్ అండి ఇది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పాలకులు ప్రజలచే ఎన్నుకోబడే ప్రభుత్వ రూపం ఏమిటి? పాలకులు ప్రజలచే ఎన్నుకోబడే ప్రభుత్వ రూపం ఏంటండి? మన రాష్ట్రంలో ఉంది, మన దేశంలో ఉంది ప్రజాస్వామ్య పాలన. ప్రజాస్వామ్య పాలనలో మాత్రమే పాలకులు ప్రజల చేత ఎన్నుకోబడతారు. ఓకే, ఇది ప్రజాస్వామ్య పాలన. ఓకే, ఇక్కడ మనం నియంత్రణ పాలన, రాచరిక పాలన, కమ్యూనిస్ట్ పాలన వీటన్నిటి గురించి కూడా చెప్పుకున్నాం. ఓకేనా, ఇది ఇవాళ యొక్క వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాము. డైలీ వాచ్ చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏమే